మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. కామెడీ షోలో షిండేను ద్రోహిగా పేర్కొంటూ ఓ పాట కూడా పాడారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖార్ ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ద్రోహి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ కునాల్ కా కమాల్ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్త వివాదాస్పదమైంది. కమెడియన్పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో జరిగిన హోటల్పై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు కొందరు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.